హాయ్ హలో, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు నిమ్మకాయలు మా చిన్న చెట్టుకి హార్వెస్ట్ చేసామండి. ఆ వీడియో చూపిస్తున్నాను, చూసేయండి మీరు కూడా. చెట్టు అయితే చాలా చిన్నదండి, కానీ కాయలు అయితే బోల్డ్ వచ్చేసినాయి. మేము కోసేటప్పుడు కోస్తూ ఉంటే వస్తూ ఉన్నాయి. చూడడానికి అస్సలు కనిపించలేదు. చూడండి చెట్టు అయితే ఎంత చిన్నగా ఉందో. అక్కడొకటి కనిపిస్తున్నాయి అంతే. కానీ నేను కోసినప్పుడైతే ఒక చిన్న బేషన్ నిండా వచ్చినాయండి. 2-3 కేజీల దాకా ఉంటాయి. చూడండి చెట్టు అయితే ఏమంత లేదు, గొప్పగా లేదు, చిన్నది. కాయలు అయితే చాలా బాగున్నాయండి, పెద్ద సైజు ఉన్నాయి. ఇవి లెమన్ కాదు, లైమ్ అనమాట, మన ఇండియన్ నిమ్మకాయలు లాంటివి. ఇక్కడైతే లెమన్ అని దొరుకుతుంది. అవి కొంచెం పులుపు తక్కువ ఉండి తీయగా ఉంటాయి అన్నమాట. ఇవైతే సేమ్ మనకి ఇండియాలో దొరికే నిమ్మకాయ లాంటివి. చాలా బాగున్నాయి. కలర్ చూసారా ఎంత బాగుందో. జ్యూస్ చాలా బాగున్నాయండి. ఒకటి కోస్తే ఒక 2 గ్లాసులకి 3 గ్లాసులకి సరిపడా అంత జ్యూస్ చేసుకోవచ్చు, అంత బాగున్నాయి. మనం పులిహోర చేసుకోవాలంటే ఒక నలుగురికి ఒక కాయ 1.5 కాయ సరిపోతుంది, అంత బాగుంది జ్యూస్ అయితే. ఇవి నేను మొత్తం కోసేసాను చెట్టు నుంచి, ఎందుకంటే మాకు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఇంకా వర్షానికి మొత్తం అన్నీ రాలిపోతున్నాయి అనమాట. మామూలుగా అయితే నేను చెట్టుని ఉంచేసి నాకు అవసరమైనప్పుడు 1-2 అట్లా తెంపుకొని ఫ్రెష్గా వాడుతున్నాను. కరివేపాకు కానీ పచ్చిమిరపకాయలు ఏదైనా నేను అలాగే అవసరమైనప్పుడు వచ్చి గార్డెన్లోకి మనకి ఎన్ని కావాలన్నీ తెంపుకొని వెళ్ళి వంట చేసుకుంటాను అనమాట. అలా ఫ్రెష్గా తెంపుకొని చేస్తే ఆ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మనకి వాడిపోవు అనమాట. చెట్టు నుంచి అలా తెంపుకోగానే మనం వాడేసుకోవచ్చు. కానీ ఈసారి నేను మొత్తం కోసేయాల్సి వచ్చింది. ఈ వర్షాలకి రాలిపోయి కింద పడుతున్నాయి. దాదాపు మొత్తం కోసేసాను. ఒక 5-6 ఉంచాం అంతే, గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇవి మనం పచ్చడి పెట్టుకుంటాం కదా, ఆ నిమ్మకాయలు అనమాట. కొన్ని మాత్రం గ్రీన్ కలర్లో ఉన్నాయి, నేను అట్టు పెట్టుకున్నాను. కొన్ని రోజుల వరకు నిల్వ ఉంటాయి, అవి పాడవు కాబట్టి. ఎల్లో కలర్ అయితే ఆల్మోస్ట్ పండినాయి కదా, అవి ఎక్కువ రోజులు ఉండవేమో అనుకొని నేను వాడేసామన్నమాట. ఈ కోస్తా ఉంటే మనకి వస్తూనే ఉన్నాయండి. మొదట నేను ఈ చిన్న బాస్కెట్ తెచ్చుకున్నాను, ఇందులో సరిపోతాయి అనుకొని. తర్వాత నాకు అర్థమైంది ఇంకా చాలా కాయలు ఉన్నాయని. ఇంకా అందుకని వెళ్ళి వేరొక గిన్నె తెచ్చుకున్నాను అనమాట. ఇవి సైజు పెద్దగా ఉండటం మూలాన ఆ బాస్కెట్ సరిపోలేదు అసలు. మామూలుగా చూడడానికి అక్కడ లాగే అనిపించింది. అందుకని ఒక 10-15 కాయలు ఉంటాయేమో అనుకున్నాను, కానీ కోసే కొద్దీ వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇంకా నేను కొన్ని వదిలేసాను కూడా, బాగా గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇలా మనం ఫ్రెష్గా గార్డెన్లో కష్టపడి పండించి పంటను కోసినప్పుడు వచ్చే ఆనందము అది చెప్పలేమండి మాటల్లో. మీరు కూడా ఏదైనా మొక్కలు పెంచి వాటిని, ఆ కాయల్ని కానీ వాటిని ఏదైనా మనం ఉపయోగించుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓన్లీ ఆర్గానిక్ వేస్టే వేస్తాం మేము. ఓన్లీ కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, దాన్ని భూమిలో పూడ్చిపెట్టి తర్వాత అది కంపోస్ట్ అయిన తర్వాత దాన్ని మొక్కలకి వేస్తాం అనమాట, అంతే. మిగతావి ఏమి మందులు వాడకుండా మనం ఆర్గానిక్గానే పెంచిన మొక్కలు అనమాట. చాలా హెల్తీగా వచ్చినాయి. నిమ్మకాయలు అయితే సైజు ఒక చిన్న కమలా పండు అంత ఉందన్నమాట. చాలా బాగా అనిపించిందండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక నిమ్మకాయ చెట్టుకి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మాకు కామెంట్ చేయండి. ఇంకా ఎక్కువ కాయలు మేము పండించవచ్చు. ప్రికాషన్స్ అయితే మేము ఏమి తీసుకోవట్లేదండి, మామూలుగా మిగతా మొక్కల్లాగా దీన్ని కూడా చూస్తున్నాము. కాయలు అయితే చాలా బాగా వచ్చినాయి కదా. ఇంకా ఎక్కువ మనం పంటను కోయాలంటే ఏమైనా జాగ్రత్తలు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా? చూసేయండి బోలెడన్ని నిమ్మకాయలు మా ఆర్గానిక్ గార్డెన్లో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి, ఓకేనా? చూసేయండి ఫ్రెష్ ఆర్గానిక్ నిమ్మకాయలు మా గార్డెన్లో. బాగున్నాయి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి, ఓకేనా?
Bye for now.